హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలాజీ. మీరు చూస్తున్నారు బాలాజీ టెక్ 2. వాళ్ళ వీడియోలో మనం 2000 లోపు మంచి ఇయర్ ఫోన్స్ గురించి మీరు చూస్తున్నట్లయితే వీడియో ఎండ్ వరకు చూసాను. ఎందుకంటే ఇందులో చాలా కంపారిజన్ చేద్దాం అండ్ అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ కూడా చేసుకుందాం. లైక్ నేనైతే రీసెంట్గా చాలా ఇయర్ ఫోన్స్ గురించి యూజ్ చేశా. నేను చాలామంది ముందే అడిగారు, అంటే 1 మంత్ ముందు కూడా వాడారు. కాకపోతే నేను OnePlus బేస్ ఎడిషన్ గురించి వెయిట్ చేస్తాను, అది వచ్చేసింది. ఇప్పుడు వాడాను, చాలా బాగుంది. సో మొత్తం నా దగ్గర ఉన్న ఇయర్ ఫోన్స్ అన్నిటికీ కంపారిజన్ వీడియో చేద్దాం. మీరు 2000 లోపు మంచి ఇయర్ ఫోన్స్ గురించి చూస్తున్నట్లయితే వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. నేను ఆల్రెడీ దీనికి OnePlus బుల్లెట్ జెడ్ అండ్ బుల్లెట్ జెడ్ బేస్ ఎడిషన్కి అయితే కంపారిజన్ వీడియో చేసిన, అది అవుట్డోర్లో చేశాను. అండ్ మైక్ నేను పట్టుకెళ్ళడం మర్చిపోయి, అంటే ట్రైపాడ్ కూడా మర్చిపోయాను. ఏదో జనరల్గా బయటకు వెళ్ళినప్పుడు చేద్దాం అనుకుని చేసేసా. దాంట్లో ఏమైందంటే నాయిస్ ఎక్కువ వచ్చేసింది అండ్ వీడియో స్టెబిలిటీ కూడా చాలా బాగాలేదు. సో దానికోసం నేను మళ్ళీ ఇండోర్లో రికార్డ్ చేస్తాను. బట్ నేను బుల్లెట్ జెడ్ బేస్ ఎడిషన్ అయితే బయటికి ఒకరికి కావాలంటే ఇచ్చాను. ప్రజెంట్ నా దగ్గర అయితే అది లేదు. సో నేనైతే ఇప్పుడు ఆల్రెడీ యూజ్ చేసా. ఆ వీడియో క్లిప్స్ కూడా అప్పుడప్పుడు నేను వేస్తూ ఉంటాను, ఎందుకంటే నా దగ్గర ప్రజెంట్ OnePlus బేస్ ఎడిషన్ అయితే లేదు కాబట్టి. దీంట్లో చూసుకుంటే ఇది OnePlus బుల్లెట్ జెడ్ నార్మల్ ఎడిషన్, అంటే 6 months బ్యాక్ ఆల్రెడీ మనకు లాంచ్ చేసి సేల్స్ బాగా జరిగే ఎడిషన్ అయితే ఇదే. ఇప్పుడు రీసెంట్గా బేస్ ఎడిషన్ వచ్చింది. సేమ్ ప్రైస్, అప్పుడు ఇది 2000, ఇప్పుడు అది 2000. రెండిట్లో మనకి కొన్ని డిగ్రేడబుల్ ఉన్నాయి అండ్ అప్గ్రేడబుల్ కూడా ఉన్నాయి. ఏది మనకి యూజ్ అయితే అదే తీసుకోవాలి కదా. సో ఈ వీడియోలో రెండింటి కంపేర్ చేసింది అయితే చూద్దాం. ముందు అన్బాక్సింగ్ వీడియో అయితే చూద్దాం. దీంట్లో అన్బాక్సింగ్ దానికి పెద్ద చేంజ్ అయితే ఉండదు. ఇందులోని సేమ్ మనకి యాక్సెసరీస్ అన్నీ ఒకలాగా ఉంటాయి. ఒక డేటా కేబుల్ అండ్ ఈ యూజర్ మాన్యువల్ అయితే వస్తుంది, అందులో కూడా అదే ఉంటుంది. కొంచెం వీడియో క్లిప్స్ అయితే నేను అది చూపెడతాను చూడండి. లైక్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి సేమ్ అయితే ఉన్నాయి. ఇక్కడ వాయిస్ అయితే నేనైతే అది చూపెట్టట్లేదు, ఎందుకంటే అక్కడ బాగా నాయిస్ అయితే వచ్చేసింది నాకు. సో నేను వాయిస్ అయితే అది చూపెట్టట్లేదు. ఇది చూస్తారు కదా వీడియో అయితే. ఇక్కడ చూసుకుంటే మనకి సేమ్ బాక్స్ అయితే ఎలా ఉంది, సేమ్ OnePlus బుల్లెట్ జెడ్ బాక్స్ అయితే అలాగే ఉంది, అలాగే ఉంది. వాయిస్ అయితే ఇక్కడ నాది చాలా నాయిస్ అయితే వచ్చేసింది. సో నేనైతే ఇప్పుడు మాట్లాడిందే చేస్తాను, అక్కడ మాట్లాడిందే చాలా నాయిస్ అయితే వచ్చేసింది. వీడియో క్లిప్ అయితే అక్కడది మెంట్స్ లైక్ యూజర్ మాన్యువల్ అండ్ రెడ్ కేబుల్ క్లబ్ అయితే ఉంది. ఇందులో కార్డ్ అయితే కొంచెం చేంజ్ అయింది పాతదంతా దీనికి మాట్లాడుకుంటే. చూసారు కదా అన్బాక్సింగ్, దాంట్లోని దీంట్లో పెద్ద చేంజ్ అయితే లేదు. సో బాక్స్ అయితే ఒకలాగా ఉంది అండ్ లెంత్ అయితే రెండు ఒకలాగా ఉన్నాయి అండ్ పట్టుకున్నానికి వెయిట్ కూడా ఒకలాగా అనిపిస్తుంది. నాకైతే రెండు బాగానే అనిపిస్తుంది, చాలా లైట్ వెయిట్ అయితే ఉన్నాయి. మనకి OnePlus బాగా నచ్చింది ఏంటంటే లైట్ వెయిట్ ఉంటాయి. అండ్ నాకు ఇక్కడ ఇది ఉందా కదండి, ఇది రెడ్ కలర్లో ఉందా, ఇది అయితే కొంచెం క్వాలిటీ మారింది. ఎలా అనిపిస్తుంది అంటే లైక్ చూసారా, మీరు ఆల్రెడీ ఎప్పుడైనా రియల్మీ ఇయర్ ఫోన్స్ చూసుంటే మాత్రం రియల్మీ ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయి, ఈ క్వాలిటీ ఎలా ఉందో సేమ్ క్వాలిటీ అది కూడా. బట్ అది రెడ్ కలర్ వచ్చింది, ఇది బ్లాక్ అండ్ ఎల్లో కలర్ ఉంది. ఇది కూడా బాగుంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. నాకైతే ఆ క్వాలిటీ అయితే అనిపించింది, అది క్వాలిటీ చాలా బాగుంది. క్వాలిటీ అంతా సేమ్, బట్ కంట్రోల్స్ అయితే మనకైతే ఇక్కడ వచ్చే లెఫ్ట్ సైడ్ ఈ కంట్రోల్ ప్యానల్ ఉంది కదా, అది ఇక్కడైతే వచ్చింది. లైక్ ఈ స్విచ్చింగ్ బటన్ ఉంది కదా, ఇదైతే ఇప్పుడు రిమూవ్ చేసేసారు. అది చాలా ఉపయోగపడింది నాకైతే. లైక్ నా దగ్గర 2-3 మొబైల్స్ అయితే ఉన్నాయి, ఎప్పుడు దీనికి స్విచ్ అయితే ఉంటాను నేను ఇయర్ ఫోన్స్ వాడుతున్నప్పుడు. ఇప్పుడు స్విచ్ ఆప్షన్ అయితే రీసెంట్గా వచ్చింది, బేస్ ఎడిషన్లో అయితే తీసేసారు. సో నాకు బేస్ ఎడిషన్తో పెద్ద పని లేదని చెప్పుకోవచ్చు, ఎందుకంటే నాకు స్విచ్ ఆప్షన్ కావాలి. ఎందుకంటే నా దగ్గర ఉండి 2-3 డివైజెస్, ల్యాప్టాప్ ఉంది, మొబైల్ ఉంది, 2-3 మొబైల్స్ అయితే ఉన్నాయి. సో దానికైతే నాకైతే స్విచ్ ఆప్షన్ అయితే ఉండాలి. ప్రజెంట్ ఇప్పుడు దానికి స్విచ్ ఆప్షన్ అయితే లేదు. అండ్ రెండు మన టైప్-C పోర్ట్తోనే వస్తున్నాయి. అండ్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే ఇది 20 hours అయితే వస్తుంది. ఇది ఓల్డ్ వెర్షన్, న్యూ వెర్షన్ అయితే 17 hours అయితే వస్తుందని వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. 10 minutes ఛార్జ్ చేస్తే 10 hours అయితే వస్తుందని ఇప్పుడు OnePlus అయితే చెప్తూ ఉంటుంది. దానికైతే మనం ర్యాప్ ఛార్జ్ అయితే వాడుకోవాలి. లైక్ OnePlus ఛార్జర్ వాడితే మాత్రం చాలా స్పీడ్గా అయితే ఛార్జ్ అవుతుంది. నార్మల్ ఛార్జర్ వాడినా మనకు 30 minutes అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోద్ది. ఇప్పుడు కంపేర్ చేసి చూసుకుంటే రెండిట్లో మనకి బేస్ చూసుకుంటే అందులో చాలా బాగుంది. బట్ మిగతా హైస్, మిడ్స్, వోకల్స్ అన్నీ చూసుకుంటే రెండిట్లో బాగానే ఉన్నాయి. ఇది కొంచెం బెటర్ అనిపించింది. కాకపోతే రెండు అంటే అందరూ బేస్తో కంపేర్ చేసుకుంటే బేస్ మొత్తం అంత సరిపోయింది. ఇందులో బేస్ లేకపోయినా మొత్తం సరిపోయింది. ఇందులో బేస్ నాకు పెద్ద ప్రియారిటీ కాదు. నేను ఎక్కువగా బేస్ ఉన్న సాంగ్స్ కానీ సినిమాస్ కానీ చూడండి, నార్మల్గా చూస్తానంటే మాత్రం ఇది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. బట్ నాకు బేస్ ఎక్కువ ఇష్టపడతానంటే మాత్రం అదే తీసుకోండి. లైక్ మీకు బేస్ ఎక్కువ ఇష్టపడి మీకు మనీ అయితే కొంచెం తగ్గించుకోవాలనుకుంటే ఇది అప్పుడైతే 1800 ఉండేది రియల్మీ, ఇది వైర్లెస్. ఇప్పుడు వైర్లెస్ ప్రో కూడా వచ్చింది. ఒకవేళ మీకు మనీ ఇంక్రీజ్ చేసుకొని ఇంకా తీసుకోవాలంటే అది కూడా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 3000 లోపు వస్తుంది. 3000 కంటే ఎక్కువైతే మాత్రం అది వర్త్ఫుల్ అయితే కాదు. లైక్ ఇప్పుడు ఇది చూసుకుంటే మనకి క్వాలిటీ బాగుంది, సౌండ్ బాగుంది. బట్ ఇందులో బేస్ అయితే ఉంటుంది కానీ కొంచెం వాకల్స్, మిడ్స్, హైస్ అయితే కొంచెం డ్రాప్ బ్యాక్ అనుకోవచ్చు కంపేరింగ్ విత్ OnePlus అయితే. OnePlusలో అయితే మనకి అన్నీ చాలా బాగున్నాయి, సౌండ్స్ మొత్తం అంతా చాలా బాగుంది. బేస్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం బేస్ ఎడిషన్ తీసుకోండి. లైక్ మీకు ఒక డివైజే ఉంది, స్విచ్చింగ్ ఆప్షన్ మాకు అవసరం లేదు, బ్యాటరీ బ్యాకప్ కొంచెం తగ్గినా పర్లేదు అనుకుంటే మాత్రం బేస్ ఎడిషన్ అయితే తీసుకోండి.
అండ్ మీకు నాకు పెద్దగా బేస్తో పని లేదు, 2-3 డివైసెస్ నా దగ్గర ఉన్నాయి, నేను ఎక్కువ స్విచ్చింగ్ ఆప్షన్ వాడుకోవాలి అండ్ నాకు లాంగ్ బ్యాక్ బ్యాటరీ కావాలనుకున్నా మాత్రం నార్మల్ ఎడిషన్ తీసుకోండి. రెండిట్లో మీరు ఏది తీసుకున్నా మీది బెస్ట్ చాయిస్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను రెండు వాడాను, నాకు ఏది దీనికి ఇదే దానికి అదే అనిపించింది, చాలా బాగున్నాయి. ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోవచ్చు. లైక్ ఎందుకంటే ఇందులో కొంచెం మంచి విషయాలు ఉన్నాయి, అందులో కొంచెం మంచి విషయాలు, ఇందులో కొంచెం చెడ్డ విషయాలు ఉన్నాయి, అందులో చెడ్డ విషయాలు ఉన్నాయి. లైక్ అంటే ఏదైనా తీసుకోవచ్చు. ఇది దీని సేల్స్ కూడా ఆపకూడదని అయితే ఈ డిసిషన్ తీసుకుని ఉండొచ్చు. లైక్ ఇప్పుడు ఇది వచ్చి ఇంకా 5 months 6 months అవుతుంది కదా, అప్పుడే దీని సేల్స్ ఎందుకు ఆపేయడం అనేసి అయితే వాళ్ళు ఆలోచించి దీనికంటే దానికి కొంచెం బ్యాటరీ బ్యాకప్ కానీ స్విచ్చింగ్ ఆప్షన్ అలా తీసేస్తారు. సో మీకు ఏది ఎక్కువ ఉపయోగం అయితే అదే తీసుకోండి. నాకైతే ఇదో ఉపయోగం, సో నేను ఇదే వాడుతున్నాను. మీకు ఏదో ఉపయోగం అనిపిస్తే అది తీసుకోండి. మీరు స్విచ్చింగ్ ఆప్షన్ పెద్ద దానికేముంది, బ్లూటూత్ ఆప్స్ నేను మళ్ళీ కనెక్ట్ చేసుకుంటే దానికి పెద్ద పని అయితే లేదు అనుకుంటే మాత్రం ఈజీగా మీరు బేస్ హెడ్స్ని తీసుకోండి. ఎందుకంటే అందులో సౌండ్స్ అయితే చాలా బాగున్నాయి, దీంతో కంపేర్ చేసుకుంటే సౌండ్ అయితే నాకు బాగా నచ్చింది. మీలో చాలామంది 1000 రూపాయలు 1500కి అయితే అడుగుతారు. 1500లో మీ బడ్జెట్ అయితే మాత్రం వీలైనంత వరకు వెయిట్ చేసి బడ్జెట్ పెంచుకొని 2000కి అయితే తీసుకోమని అయితే చెప్తాను. సో నాకు ఇంకా అంత బడ్జెట్ లేదనుకుంటే మాత్రం మీరు రియల్మీ ట్రై చేయొచ్చు. ఇది ఎంతకు వస్తుంది అయితే ప్రజెంట్ అయితే నాకు ఐడియా లేదు, ఇది ట్రై చేయొచ్చు. అండ్ మీరు 1000 రూపాయలు మీ బడ్జెట్ అయితే మాత్రం అందులో బోట్లో కానీ రెడ్మీలో కానీ అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ చెక్ చేసుకోండి, చాలా బాగున్నాయి. ఆ సెగ్మెంట్లో అవి తీసుకోవచ్చు, బాగానే ఉన్నాయి సౌండ్స్. నేనైతే పర్సనల్గా యూజ్ చేయలేదు, బట్ రివ్యూస్ అయితే చూస్తే చాలా బాగున్నాయి అవి కూడా. 1500 మీ బడ్జెట్ అయితే మాత్రం వీలైనంత వరకు 2000కి అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఒకవేళ 1000 రూపాయలు మీ బడ్జెట్ అయితే మాత్రం మీరు రెడ్మీలో కానీ బోట్లో కానీ ట్రై చేయండి. అండ్ 2000 కంటే మీరు హైయర్ బడ్జెట్కి వెళ్ళే బదులు నా ఆప్షన్ అయితే మాత్రం 2000 పెట్టి ఇది షేర్ చేసుకొని మనీ అయితే కొంచెం దాచుకొని నెక్స్ట్ టైం మళ్ళీ మంచిది కొనుక్కుందరు. ఇప్పుడైతే 3000 4000 అయితే బెస్ట్ అయితే లేదు. రీసెంట్గా అయితే 2800కి అలాగా రియల్మీ ఇయర్ ఫోన్స్, ఇది నార్మల్ వైర్లెస్, అది వైర్లెస్ ప్రో అయితే వచ్చాయి. ఆ బడ్జెట్కి అయితే అది తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి అది నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది అండ్ కొంచెం సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అది. సో ఇప్పుడైతే అది మరి ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది కాబట్టి దాని గురించి అయితే పెద్ద పట్టించుకోకండి. 2000 అయితే ఇదే తీసుకోండి నా ఆప్షన్ అయితే. మా ఫ్రెండ్స్లో కూడా నేనైతే అప్పుడు బేస్ ఎడిషన్ అయితే రాలేదు, నలుగురికి అయితే సజెస్ట్ చేస్తాను. మా ఫ్రెండ్స్ అంటే మా ఇంట్లో వాళ్ళకి అలాగా నలుగురు తీసుకున్నాను, అందరూ హ్యాపీ, ఎవరికి ఏ ప్రాబ్లం అయితే లేదు. వన్ ప్లస్ అంతే. ఈ వీడియోకి ఇంత గైస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసుకొని మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ అండ్ మన ఛానల్లో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ నౌ.